హనుమంతుడిని ఆయన ఎందుకు చేరదీశాడంటే స్పష్టంగా ఇక్కడ చెబుతున్నాడు. హనుమంతుడు కానీ ఇతర భక్తులు కానీ ఆయన సేవలు చేయించుకుందామని చేరదీయలేదు. కొంతమంది ఎలా ఉంటారంటే ప్రశ్న వేస్తారు, వినరు, వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు, ఏదో చూస్తూ ఉంటారు. మనం ఇంత పొడుగు ప్రశ్నకి మనం ఏదో కష్టపడి జవాబు చెబుతుంటే వాళ్ళ కాగితం చూసుకుంటూ కూర్చుంటారు ఇక్కడ సెల్ఫ్ టెస్ట్ పెట్టే కుర్రాళ్ళలాగా. ఇటువంటి వాళ్ళకి అసలు జవాబు చెప్పకూడదు. నీకు ప్రశ్న మీద ఆసక్తి, సమాధానం మీద ఆసక్తి లేదు, నీకు లేనప్పుడు ఎందుకు వచ్చింది గొడవ ఇది? అది ముందు వాళ్ళు ఆచరించరు. దేనిగా ప్రదర్శన, నువ్వు విన్నవాళ్ళని నువ్వు ఆచరించాలి కదా. అందుకని ఎప్పుడు ప్రశ్న అడుగుతున్నామంటే ఆ సమాధానాన్ని ఆచరించే దృష్టితోనే అడగాలి. లేని దానికి ఎందుకు వచ్చిందని మనకు తెలుసుకుని ఏం చేస్తాం దాన్ని. హనుమంతుడికి ఆ శ్రద్ధ ఉంది. ఎంత శ్రద్ధ ఉందో ఇక్కడ చెబుతున్నాడు. మందారమూలై పారిజాత వృక్షం మొదట్లో కూర్చునేవారట రాముడు, హనుమంతుడు, సీత కూడా. సీతారామాంజనేయ సంవాదం అప్పుడే పుట్టిందండి. హనుమంతుడు రాముని ద్వారా ఎంత జ్ఞానం పొందాడో సీతాదేవి ద్వారా అంత జ్ఞానం పొందాడు. హనుమంతుడిని ఆయన ఎందుకు చేరదీశాడంటే స్పష్టంగా ఇక్కడ చెబుతున్నాడు. హనుమంతుడు కానీ ఇతర భక్తులు కానీ ఆయన సేవలు చేయించుకుందామని చేరదీయలేదు. కొంతమంది ఎలా ఉంటారంటే ప్రశ్న వేస్తారు, వినరు, వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు, ఏదో చూస్తూ ఉంటారు. మనం ఇంత పొడుగు ప్రశ్నకి మనం ఏదో కష్టపడి జవాబు చెబుతుంటే వాళ్ళ కాగితం చూసుకుంటూ కూర్చుంటారు ఇక్కడ సెల్ఫ్ టెస్ట్ పెట్టే కుర్రాళ్ళలాగా. ఇటువంటి వాళ్ళకి అసలు జవాబు చెప్పకూడదు. నీకు ప్రశ్న మీద ఆసక్తి, సమాధానం మీద ఆసక్తి లేదు, నీకు లేనప్పుడు ఎందుకు వచ్చింది గొడవ ఇది? అది ముందు వాళ్ళు ఆచరించరు. దేనిగా ప్రదర్శన, నువ్వు విన్నవాళ్ళని నువ్వు ఆచరించాలి కదా. అందుకని ఎప్పుడు ప్రశ్న అడుగుతున్నామంటే ఆ సమాధానాన్ని ఆచరించే దృష్టితోనే అడగాలి. లేని దానికి ఎందుకు వచ్చిందని మనకు తెలుసుకుని ఏం చేస్తాం దాన్ని. హనుమంతుడికి ఆ శ్రద్ధ ఉంది. ఎంత శ్రద్ధ ఉందో ఇక్కడ చెబుతున్నాడు. మందారమూలై పారిజాత వృక్షం మొదట్లో కూర్చునేవారట రాముడు, హనుమంతుడు, సీత కూడా. సీతారామాంజనేయ సంవాదం అప్పుడే పుట్టిందండి. హనుమంతుడు రాముని ద్వారా ఎంత జ్ఞానం పొందాడో సీతాదేవి ద్వారా అంత జ్ఞానం పొందాడు.